తరువాత దావీదు తన భార్య అయిన బెత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదీద్యా అని అతనికి పేరు పెట్టెను. రెండవ పేరు దేవుడు పెట్టిన పేరు. ఏం పేరు? యెదీద్యా. యెదీద్యా అనే మాటపై ఒకటి అని ఉంది. క్రింద చూడండి, యెహోవాకు ప్రియుడు. దేవుని నామానికి స్తోత్రం. ఆయన సమాధానకర్త, ఆయన యెహోవాకు ప్రియుడు. యెహోవాకు ప్రియుడు అనే మాట నేను చెప్తూ ఉంటేనే మీ మనసుల్లో ఒకటి రెండు వచనాలు అప్పుడే గుర్తుకు వచ్చి ఉండి ఉంటాయి కదూ. ఏమిటి అనగా, యేసు ప్రభువారు బాప్తిస్మం పొందారు. ఆయన ఒడ్డు మీదకు వస్తున్నాడు. అప్పుడు వినబడిన మాట ఏమిటనగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి యేసు ప్రభువారు బహుప్రియుడు. ఆయన బహుప్రియుడిగా జీవించాడు. ఆయనకు ప్రియులుగా జీవించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఉద్యోగం చేసుకుంటూ మామూలుగా లోకంలో జీవిస్తున్న వ్యక్తి